నమస్తే. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గత ప్రచారంతో ముందుకెళ్తుండగా వీరికి ధీటుగా మంచిర్యాల హెడ్ క్వార్టర్లో అయితే బీజేపీ ముమ్మరంగానే ఉన్నది. ఇక బెల్లంపల్లి విషయానికి వస్తే కార్యకర్తలు, పార్టీల కార్యకర్తల కంటే ఎక్కువ ఇండిపెండెంట్ సవానే నడుస్తున్నది. కేతన్పల్లిలో ఎక్కువ శాతం ఇండిపెండెంట్ సవా. ఈరోజు మా డిఎస్పీ టీం పరిశీలించినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా బ్యాటు, రింగు, ఇతర కొన్ని ప్రాంతాల్లో సిలిండరు, ఈ గుర్తుల వాళ్ళు ఎక్కువగా ప్రచారం తిరుగుతున్నారు. అంటే ఇండిపెండెన్సే ఇప్పటికి ఎక్కువ కనిపించారు. నిన్న మొన్న కొంత పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళకంటే ఎక్కువ ఇండిపెండెన్సే తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఏ పార్టీలలోనైతే టికెట్లు రాలేదు, మేము గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అన్న నమ్మకంతో పోటీలో ఉన్నారో వాళ్ళే ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎట్ ద సేమ్ టైం మంచిర్యాలకు వచ్చేసరికి మళ్ళీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు నడుస్తున్నది. అంతర్గతంగా బీజేపీ కూడా చాలా ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నది. లక్షట్పేట కాంగ్రెస్ వైపు నడుస్తున్నది. ఇక చెన్నూరు హెడ్ క్వార్టర్ విషయానికి వస్తే చెన్నూరులో కూడా ఎక్కువ శాతం ఇండిపెండెన్స్. గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల విషయంతో పోలిస్తే సర్పంచ్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్కి రెబెల్గా చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచినట్టుగా కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. బీఆర్ఎస్ అప్పటి పరిస్థితిని కూడగట్టుకొని మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో అత్యధిక సీట్లు చెన్నూరు, కేతనపల్లి, లక్షట్పేట, బెల్లంపల్లి గెలిచేసి వీటితో పాటు 2 మున్సిపాలిటీలు కూడా గెలిచి మేయర్ పీఠంపై కూడా దృష్టి పెట్టి ప్రయత్నాలు సాగిస్తున్నది. అందుకు బాలకృష్ణ గారు బాగా కృషి చేస్తున్నారు. అయితే మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే ఆ మంత్రి గారు కూడా కావడంతో మెదక్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఆ ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు ఉన్నది. ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నారు. మేబీ ఏళ్ళ రేపట్లో వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ సమీకరణలు మారతాయని చెప్పేసి ఆ నాయకులు ఆశిస్తున్నారు. వాళ్ళు అందుకనే ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మంత్రి లేదా ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ అవుతుంది, మేము చేసే అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్, ఎప్పటికప్పుడు అప్డేట్స్.